హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను వంకాయ బేబీ పొటాటో కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: పొటాటోస్, వంకాయలు, ఆనియన్, టమాటోస్ అండి. వంకాయలు కట్ చేసుకోవడానికి ముందు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. బంగాళదుంపలు పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నానండి, పీల్ చేసుకున్నాను. వంకాయలు, ఆనియన్, మిర్చి, కరివేపాకు, టమాటో అండి, ఇది ప్యూరీ చేసుకోవడం కోసం. ఇందులో కొన్ని జీడి పలుకులు వేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీనికోసం నేను గానుగ నూనె యూజ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం అండి. ఆయిల్ వేడవగానే ఒక టేబుల్ స్పూన్ పోపులు తీసుకుందాం అండి. ఇది కొంచెం కలర్ మారగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, అలాగే పీల్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకున్నాం అండి. ఇదే స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వంకాయలకి ఏంటంటే కట్ చేసిన తర్వాత కానీ పాన్లో వేసిన తర్వాత కానీ వెంటనే ఉప్పు వేస్తే అవుతుందంటే చేదు అనేది రాదండి. ఇది కూడా ముక్క కూడా బాగా వేగుతుంది. దీన్ని ఒకసారి ఇలా కలుపు పెట్టుకున్నాక మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి వంకాయలు ఎలా మగ్గిపోయినాయో. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుందండి. ఇది ఇలా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినప్పుడు ఇలా కలుపుకొని ప్యూరీ చేసుకున్నాం కదండి, టమాటో, జీడి పలుకులు, అలాగే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. దీన్నంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకోవాలండి. ఇదంతా పేస్ట్ అంతా బాగా ఉడకాలి, వేగాలన్నమాట పచ్చివాసన పోయే వరకు. చూడండి పేస్ట్ అంతా చక్కగా వేగి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఈ స్టేజ్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అండి, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. వీటిని వేసాక కూడా ఒకసారి ఆయిల్ మళ్ళీ పైకి తేలే వరకు ఉంచుకోవాలండి. వాటిని పచ్చివాసన పోయి వేగాలన్నమాట మనకి. కారం అన్నీ కూడా, ఉప్పు కారాలన్నీ బాగా వేగినాయండి ఆయిల్లోని. కూర అయితే మంచి స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ పోసుకోవాలండి. యాక్చువల్లీ ఓన్లీ వంకాయ అయితే కొంచెం వేస్తే సరిపోతుంది. మనకి పొటాటోస్ ముక్కలు కట్ చేయకుండా వేసాం కాబట్టి అవి కొంచెం మెత్తబడాలి. అందుకు కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ లాగా. దింపేసే ముందు ఒకసారి పొటాటోని చూసుకోవాలండి, ఉడికిందో లేదో. జారుతుంది, ఇది రౌండ్గా ఉన్నాయి కదా. ఉడికిపోయిందండి, చక్కగా ఉడికింది. ఇలా నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఏమైనా గుచ్చి చూడండి. మన వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది, మంచిగా స్మెల్ వస్తుందండి. దింపేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఈ కర్రీ ప్లెయిన్ బిర్యానీస్లోకి, పలావ్లోకి, రైస్లోకి, రోటీతో అన్నిటికీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.